నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇప్పటి వరకు లక్షల మంది ప్రవాస కార్మికులను, వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులను బహిష్కరించి ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక కువైట్ మహిళను మనం చూసుకుంటే ఒక గల్ఫ్ దేశమే శాశ్వతంగా బహిష్కరించిందనమాట. ఎందుకంటే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం బెహ్రెయిన్లో మైనర్ క్రిమినల్ కోర్టు ఒక కువైట్ ఫ్యాషనిస్టా మహిళను తక్షణమే 1 సంవత్సరం జైలు శిక్ష విధించింది. ఆమెకు 200 బెహ్రెయిన్ దినార్ల జరిమానాను కూడా విధించింది. అలాగే ఆమెకు 1 సంవత్సర కాలం జైలు శిక్ష పూర్తయిన తర్వాత బెహ్రెయిన్ దేశం నుంచి ఆమెను శాశ్వతంగా బహిష్కరించాలని చెప్పేసి క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమెను శాశ్వతంగా ఎందుకు బహిష్కరించాల్సి వచ్చింది, జరిమానా మరియు జైలు శిక్ష ఎందుకు విధించాల్సి వచ్చింది, ఆమె యొక్క మొబైల్ ఫోన్లను ఎందుకు జప్తు చేయాల్సి వచ్చిందంటే కానీ వివరాల్లోకి వెళితే ఇటీవల కాలంలో కువైట్ కానీ గల్ఫ్ దేశాల్లో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ సోషల్ మీడియా వినియోగం అనేది ఎక్కువగా పెరిగిపోయిందన్నమాట. అంటే సోషల్ మీడియాలో మనం చూసుకుంటే గల్ఫ్ దేశాలలో కొన్ని నియమ నిబంధనలు, చట్టాలు కఠినంగా ఉంటాయి. ఆ యొక్క చట్టాలను ఉల్లంఘించినప్పుడు ఇటువంటి శిక్షలు పడుతూ ఉంటాయి. కువైట్ మహిళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తన యొక్క ఆడియన్స్ ముందు మనం చూసుకుంటే విలువలు మరియు సాంప్రదాయాలకు విరుద్ధంగా చట్టాన్ని ఉల్లంఘించే చర్యలకు పాల్పడిందనమాట. ఆమె ఒక ఫ్యాషనిస్ట్ మహిళ కాబట్టి అసభ్యకరంగా మనం చూసుకుంటే ఆమె అయితే వీడియోలు చేయడం జరిగింది, పోస్టులు పెట్టడం జరిగింది. అంటే గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే ఆడవాళ్ళు మనం చూసుకుంటే అభయ, బూర్కా అనేది మనం చూసుకుంటే ప్రతి ఒక్కరూ ధరిస్తారనమాట. కానీ ఈ యొక్క మహిళ మనం చూసుకుంటే చిన్న చిన్న బట్టలు వేసుకొని సోషల్ మీడియాలో కనిపిస్తూ బెహ్రెయిన్ చట్టాలను అయితే ఉల్లంఘించడం జరిగింది. దీన్ని దృష్టిలోనే ఉంచుకొని బెహ్రెయిన్ కోర్టు ఆమెను 1 సంవత్సరం జైలు శిక్ష మరియు ఆమె యొక్క ఫోను జప్తు చేసి 200 బెహ్రెయిన్ దినార్ల జరిమానా విధించి శిక్షాకాలం పూర్తయిన తర్వాత శాశ్వతంగా బెహ్రెయిన్ దేశం నుంచి ఆమెను బహిష్కరించాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి సోషల్ మీడియాలో ఎవరైనా వీడియోలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.